ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో చమురు కొరత ఏర్పడింది. దీంతో ప్రస్తుతం వంట గ్యాస్ కొరత కనిపిస్తుంది. ప్రజలు వంట గ్యాస్ కోసం గోడౌన్లకు వెళ్లి ముందస్తుగా తెచ్చుకుంటున్నారు. ఇక వారం రోజుల తర్వాత గ్యాస్ స్టాక్లు ఖాళీ కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు బంద్ కాగా హాస్టల్స్ లో కూడా మెనూను తగ్గించారు. ఖమ్మంలో గ్యాస్ కొరతపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో అటు దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ నిల్వలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా హోటల్స్ ని మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా కూడా అటు భారతదేశంతో పాటు తెలంగాణలో కూడా ప్రధానంగా గ్యాస్ కొరత ఏర్పడినటువంటి పరిస్థితి చూసుకుంటున్నాము. రోజు రోజుకు కూడా గ్యాస్ కొరతలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఐటీ క్యాడరాడ్ కు సంబంధించి హైదరాబాద్ లో కూడా ఐటీలో కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ లో కూడా ఆ వంటకు సంబంధించి గ్యాస్ కొరత నేపథ్యంలో వంటలను కూడా తగ్గించినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అట్లాగే ఆ వంట గ్యాస్ సిలిండర్ కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచింది. కమర్షియల్ సిలిండర్ కూడా ధరలు పెంచినటువంటి క్రమంలో అటు సామాన్య ప్రజల మీద కూడా ఆర్థిక భారం పడినటువంటి పరిస్థితి. మనం ఖమ్మంలోనూ గ్యాస్ గోడంలో ఉన్నాము. స్టాక్ పెద్ద ఎత్తున ప్రస్తుతం కస్టమర్లు భారీగా వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ కోసము గ్యాస్ సిలిండర్లను సిద్ధం చేసినటువంటి పరిస్థితి. వారం రోజులకు ప్రస్తుతానికి కొరత ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం ఉంది. అయితే కస్టమర్లు అయితే ఆ గ్యాస్ కోసం తీసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి. బుక్ చేసినటువంటి ఒక 5 రోజులు లేదా వారం రోజుల సమయం పడుతున్నటువంటి తరుణంలో అంతవరకు కస్టమర్లు ఆగలేక ముందుగానే బుక్ చేసుకొని కూడా నేరుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఈ గ్యాస్ కొరత అనేది గల్ఫ్ దేశాల్లో ఈ సిచ్యువేషన్ ఉన్నటువంటి క్రమంలో కొరత మాత్రము వేధిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే వారం రోజులకు కొంత సర్దుబాటు అవుతుందని చెప్తున్నప్పటికీ కూడా యుద్ధం పెరిగితే మాత్రము ఇది గ్యాస్ తీవ్రత కొరత మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండి ముందస్తుగానే గ్యాస్ బుకింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు గ్యాస్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. అయితే ఇదే పరిస్థితి ఇంకా యుద్ధం అయితే ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఎప్పుడు వస్తుందా అని ముందస్తుగానే ప్రజలంతా కూడా ముందు జాగ్రత్త చర్యగా తమ ఇంట్లోకి గ్యాస్ బండను తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ఆయా ఏజెన్సీల వద్ద భారీగానే గ్యాస్ తీసుకోవడానికి ప్రజలైతే వస్తున్నారు. పూర్తిగా గ్యాస్ కొరత అనేది ఏర్పడతా ఉంది. ప్రస్తుతానికి పెద్ద పెద్ద నగరాలకు సంబంధించి గ్యాస్ కొరత అనేది నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పూర్తిగా గ్యాస్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ను కేంద్రం ఎప్పటికప్పుడు అందిస్తా ఉంది. మొదటగా యుద్ధం స్టార్ట్ అయినటువంటి క్రమంలో గ్యాస్ ధరలు పెంచమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాని తర్వాతకి యుద్ధం తీవ్రం కావడం, అటు ట్రంప్ ఇజ్రాయెల్ ఇద్దరు కూడా కలిసి ఇరాన్ మీద పెద్ద ఎత్తున కూడా యుద్ధానికి దిగారు. ఇప్పటికే ఆర్థికంగా కూడా ఇరాన్ నష్టపోయింది. అక్కడ ఉన్నటువంటి అనేక నిత్యావసర సరుకులు కూడా ఇతర దేశాలకు రావడం లేదు. పూర్తిగా సరఫరా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే గ్యాస్ కొరత అనేది వేధిస్తా ఉంది. ప్రస్తుతం అటు హైదరాబాద్ అయితేంది, బెంగళూరు అయితేంది, చెన్నై ఇలాంటి మహానగరాల్లో ప్రస్తుతం గ్యాస్ కొరత అయితే వేధిస్తా ఉంది. కొన్ని బెంగళూరులో అయితే అటు హోటల్స్ ని పూర్తిగా మూసివేశారు. హాస్టల్స్ కు సంబంధించి హాస్టల్స్ లో కూడా మెనూను తక్కువ చేసినటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఇతర హాస్టల్స్ ఉన్నటువంటి సమయంలో వాళ్ళకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. తోపుడు బండ్లు మీద కూడా టిఫిన్స్ చేసుకొని అమ్మకాలు చేపట్టేటువంటి చిరు ఉద్యోగులకు కూడా ఈ కొరత అనేది ఉందని చెప్పుకోవచ్చు. వారు కమర్షియల్ సిలిండర్ వాడాల్సినటువంటి సమయంలో కొంత అవి సర్దుబాటు కాక ఇంట్లో గ్యాస్ సిలిండర్లను కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా కొంత కొరత అనేది ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఈ కొరత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి వారం రోజులకు కొంత సర్దుబాటుగా గ్యాసులు ఉన్నప్పటికీ, నిల్వలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మాత్రం పూర్తిగా దీనికి సంబంధించి గ్యాస్ కొరత స్పష్టంగా ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో కంటే రోజువారీగా బుకింగ్స్ పెరిగాయి. ఉదయం నుంచి
సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి గ్యాస్ ఏజెన్సీల వద్ద కనిపిస్తా ఉంది. గోడౌన్లు అయితే ఫుల్ రష్ తోటి ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. బుకింగ్స్ కూడా భారీగా పెరిగాయని మనకు వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో వారం రోజుల తర్వాతకి కూడా ఇవి నిల్వలు అయిపోతే మాత్రం కొరత భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.